ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి పట్టణ కేంద్రంలో ఐక్యత ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం సేవలు స్థానిక ప్రముఖ డాక్టర్ దామోదర్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సీనియర్ జడ్జ్ శ్రీదేవి శిబిరాన్ని సందర్శించి ఉచిత కంటి వైద్య శిబిరం సేవలను పరిశీలించి అద్దాల పంపిణీ, కంటి సర్జరీలకు సంబంధించిన పలు విషయాలను వైద్య బృందంతో చర్చించి వారిని అభినందించారు. మొదటి రోజు 800 మందికి పైగా శిబిరానికి హాజరు కాగా 600 మందికి పైగా కంటి పరీక్షలు, 35 మంది పేషెంట్లకు కండిషనర్ సర్జరీకి ఎంపిక, 300కు పైగా ఉచిత కంటి అద్దాల పంపిణీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి పేదవాడికి అండగా ఉండి వారికి కంటి చూపునందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. స్పెషల్ గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బికాస్ ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఎవరు విషయాల్లో వాళ్ళు ఉంటారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గమనించాను. ప్రతి చోట కూడా ఈ ఫ్లెక్సీలు, ఈ కటౌట్లో చూశాను. ఎప్పుడు కూడా ఏదో ఒక సేవా దృక్పథంతో, ఎప్పుడు కూడా ఏదో పేదలకి కానీ పబ్లిక్ కి కానీ ఎవరికైనా నీడీ పీపుల్ ఉన్నారంటే వాళ్ళకి ఏదో రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాలు ఐక్యత ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా స్కూల్ పిల్లలకి ఒక శానిటరీ ల్యాబ్, అదే మన హైజీన్ గా ఉండాలి, వాళ్ళకి పీరియడ్స్ టైంలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలని చెప్పి అక్కడ కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ఇంకో డాక్టర్ గారితో పెట్టడం జరిగింది. నన్ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి మనిషిలో కూడా ఇలాంటి సేవా దృక్పథం అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, తల్లిదండ్రులకి పిల్లల్ని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, భర్త భార్యలు పెట్టిపోతున్నారు. ఎందుకంటే కోర్టులో జడ్జిగా చేస్తున్నాడు కాబట్టి నాకు చాలా సమస్యల కోసం తెలుసు. కానీ ఇక్కడ చూస్తే కనుక చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంత సేవా దృక్పథం లేకపోయినా ప్రతి మనిషి ఒక మనిషికి సహాయపడాలనే చిన్న కథన ఉంటే కనుక డెఫినెట్లీ మన భారతదేశం మంచి అభివృద్ధిలోకి వస్తుందని భావిస్తున్నాను. ఇకపోతే ఇలాంటి కార్యక్రమం అనేది ఇంత పెద్ద ఎత్తున జరగడం నేను ఇంతవరకు ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా కార్యక్రమాలు చాలా మంది చేశారు, మమ్మల్ని ఇన్వైట్ చేశారు. కానీ ఇంత పెద్ద ఎత్తున 1 వీక్ లో ఇంత ఐ ఆపరేషన్స్ చేయించాలి, ఐ టెస్ట్ చేయించాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఏదో ఒక రకంగా సహాయపడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళి ఐ టెస్ట్ చేయించుకోవడం అనేసి కానీ, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని కానీ ఎంతైనా ఖర్చుతో కూడుకున్న పని. అది మీ ఇంటి వద్దకే వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది, మీరు వచ్చి దాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఆటోలు తిరిగినాయా చెప్పి రావీళ్ళు రాలే ఊళ్ళలోకి వీళ్ళు ఐక్యత రాలే వచ్చారు కదా. సో ఇంత బాగా చేసిన వాళ్ళందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొడితే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి వీలైతే అవునా. అందరినీ ఇంత బాగా కలిపిన మీడియా మిత్రులందరికీ కూడా చేసే మంచి అవకాశం ఉన్న ప్రతి ఒక్కటి మీ అందరికి తెలుపుతున్నా. జర్నలిస్ట్ బ్రదర్, ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్, వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టండి ఒకసారి. ఈ క్యాంప్ 10 రోజులు ఉంటుంది. ఇవాళ మొత్తం వచ్చిన పేషెంట్స్ అందరికి మీకు చిట్టీలు ఇస్తారు. మీరు జాగ్రత్తగా నిదానంగా, అందరికి టైం ఉంది, ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఎవరు కూడా టెన్షన్ పడద్దు, మాకు చూడరేమో అని అనుకోవద్దు. ఎంత లేట్ అయినా కూడా జాగ్రత్తగా అందరికి చూస్తారు. మధ్యాహ్నం మీకు ఆకలి అయితే భోజనం కూడా ఫ్రీగానే పెడతారు. ఇక్కడ ఎటువంటి టెన్షన్ లేకుండా ఎవరెవరైతే కంటి శుక్లాలు అవసరమై తీయాలంటారో అట్లాంటి వాళ్ళకు 10 నిమిషాలలో సర్జరీ చేస్తారు, ఆపరేషన్ చేస్తారు, ఎటువంటి నొప్పి లేకుండా చేస్తారు. మీకు ఎటువంటి ప్రశ్నలున్నా, సందేహాలున్నా అక్కడ మా ఐక్యత ఫౌండేషన్ సభ్యులు ఉంటారు, శంకర నేత్రాలయకు సంబంధించిన డాక్టర్లు ఉంటారు. వాళ్ళతోని గొడవ పెట్టుకోకుండా, ఎందుకంటే వాళ్ళు చెన్నై నుంచి వచ్చిరు, అందరికి మన భాష రాదు కదా. సో నిదానంగా అడిగి మన పని ఏంటి అనేది చేపించుకొని వాళ్ళతోని గొడవ పడకుండా, ఇబ్బంది లేకుండా మంచిగా కార్యక్రమం 10 రోజులు చేసుకుందాం. అందరూ కూడా మీకు సహకరించాలి, ఓకేనా. మరొక్కసారి వచ్చిన పెద్దలందరికీ, వచ్చిన మిత్రులందరికీ, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.